హాయ్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే చక్కరాలైతే చేసుకుంటున్నాం. అది కూడా పాలతో అన్నమాట. పాలతో చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇవి ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఒక నైట్ మొత్తం కూడా బియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటినైతే మనం కడుక్కోవాలి ఒకసారి. కడిగిన తర్వాత ఇలా జార్లో వేసుకొని మిక్సీ అయితే ఒకసారి వేసుకుందాము. ఇలా మిక్సీ వేసుకున్న ఈ పిండిలో ఇప్పుడు మనం కొంచెం వాము అయితే వేస్తున్నాము. అలానే తగినంత ఉప్పు వేస్తున్నాము. అదంతా వేసిన తర్వాత ఇలా మనం వాటర్ పోయకుండా దీంట్లో పాలు పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. చక్రాల పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే ఈ పిండిని కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చక్రాల గిద్దెల్లోకి అయితే ఇప్పుడు ఇదైతే పెట్టేస్తున్నాము. పెట్టేసి చక్రాలు అయితే ఇలా దూసేసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఆయిల్లో వేయగానే వెంటనే వచ్చేస్తాయి అన్నమాట చక్రాలు కూడా. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయాయి. దీంట్లో కారం కూడా ఏమీ వేయలేదు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.